హలో అండి. నేనైతే ఒక 1 కేజీ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఈ 1 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఒక 1 మంత్ వరకే వస్తుంది. అస్సలు పాడవదు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తయారు చేసుకుంటే అయితే ఆ పేస్ట్ పాడవడము లేదా గ్రీన్ కలర్‌లోకి రావడం జరుగుతుంది అంట. అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1 మంత్ వరకి కూడా అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టకుండా బయటే పెట్టినట్టయితే కూడా ఒక 10 రోజుల వరకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే చక్కగా ఈ వెల్లుల్లిపాయలన్నింటినీ కూడా నీట్‌గా తొక్క తీసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ పొట్టు తీయడం కష్టం అనుకునే వాళ్ళకి వెల్లుల్లిపాయలు మొత్తం కూడా విడదీసేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఎండలో గనక ఒక 1 అవర్ అలా పెట్టి తీసామనుకోండి, ఆ తర్వాత తీస్తే వెల్లుల్లిపాయ పొట్టు అనేది ఈజీగా వస్తుంది. అలాగే అల్లానికి కూడా చాలా మట్టి ఉందని చెప్పేసి వాటర్‌లో నానబెట్టుకున్నాను. ఒక 10-20 మినిట్స్ వాటర్‌లో నానిన తర్వాత చక్కగా అంతా కడిగేసి నీట్‌గా ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఈ పొట్టుని కూడా మనం పారేయకుండా ఆ పొట్టుని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసి ఎండలో ఎండబెట్టామనుకోండి, అది పొడి పొడిగా అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని మనం ప్రతిరోజు టీలో వేసుకొని అల్లం చాయ్‌ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అల్లం పొట్టుని వేస్ట్‌గా పారేస్తారా? లేదా మీరు కూడా నాలాగా అల్లం పొట్టుని ఎండలో పెట్టుకొని టీలో వాడుకుంటారా అనేది నాకు చెప్పండి. అల్లం పొట్టు మొత్తం తీయడం అయిపోయిన తర్వాత దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం అల్లాన్ని అలాగే కొంచెం వెల్లిపాయలను తీసుకొని అందులోనే రాక్ సాల్ట్ ఉంటుంది కదండీ, కొంచెం రాక్ సాల్ట్‌ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. కొంతమంది అయితే పసుపు వేస్తారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నలగడానికి అని చెప్పేసి మెత్తగా రావడానికి ఆయిల్ కూడా వేస్తారు. నేనైతే అవి ఏవి వేయకుండానే ఇలా పేస్ట్ చేశాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో పేస్ట్ అనేది. ఈ పేస్ట్‌ని మనం బయట పెట్టినా కూడా ఇలాగే 10 రోజుల వరకు కూడా అస్సలు పాడవదు. కలర్ అనేది కూడా చేంజ్ కాదు. లేదు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 1 మంత్, 1 ½ మంత్ అయినా కూడా అస్సలు పాడవదు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన వీడియోస్ గనక నచ్చుతున్నాయని అనుకుంటే మాత్రం, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్‌ని మళ్ళీ మళ్ళీ నాకు చేయాలనిపిస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. షార్ట్స్ పెడుతున్నాను, షార్ట్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్‌ని, చిన్న చిన్న కిచెన్ టిప్స్‌ని చాలా నేర్చుకోవచ్చు. నాకు తెలియనివి కూడా మీ ద్వారా నేను తెలుసుకుంటాను. నాకు తెలిసినవి మీతో పంచుకుంటాను. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటా మరి. బాయ్.